ఆపరేషన్ సింధూర్ 2.0 దద్దరిల్లిపోయింది. దెబ్బకు దెబ్బ దీటుగా కొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగుతున్న దాయాదికి తిరుగులేని కౌంటర్ ఇచ్చింది. సరిహద్దుల్లో రాత్రి డ్రోన్లతో పాకిస్తాన్ దాడికి తెగబడితే వాటన్నింటినీ నేలకూల్చింది భారత రక్షణ వ్యవస్థ. 50కి పైగా డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగిస్తే వాటిని కూల్చేసింది. 5 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా డ్రోన్లను నిలువరించింది. అధునాతన కౌంటర్ వ్యవస్థలతో భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులపై భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని సైన్యం తెలిపింది. పాక్ కుట్రలన్నింటికీ ధీటుగా జవాబిస్తామని ఆర్మీ చెప్పింది. रात को नंबर करो ना फोन అయితే మరోసారి పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 మధ్య దాడులు జరిపింది. ఇవి హమాస్ తరహా దాడుల్లా ఉన్నాయని భారత్ అంటుంది. జైసల్మేర్లో తెల్లవారుజామున పాక్ డ్రోన్తో అటాక్ చేసింది. ఉదంపూర్, జమ్మూ, సాంబా సెక్టార్లలో పాక్ డ్రోన్స్ దూసుకొచ్చాయి. వాటిని విజయవంతంగా అడ్డుకుంది భారత ఆర్మీ. పాక్ దాడులకు భారత్ ప్రతిదాడులు చేసింది. లాహోర్, పెషావర్, బహవల్ నగర్ పై అటాక్స్ చేసింది. లాహోర్లో భారీ విధ్వంసం జరిగిందని ఇండియన్ ఆర్మీ అంటుంది. పాకిస్తాన్లోని పలు నగరాలపై దాడులు చేసినట్టు సైన్యం తెలిపింది. భారత్ పాక్ సైనిక ఘర్షణల్లో జోక్యం చేసుకోబోమని అమెరికా అంటుంది. యుద్ధంలో అమెరికా తలదూర్చదని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. ఈ యుద్ధంతో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని జేడీ వాన్స్ సూచించారు. రైట్, ప్రస్తుతం జైసల్మేర్ అలాగే పూంచ్ సెక్టార్, జమ్మూ, అమృత్సర్లో, ఫిరోజ్పూర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. జైసల్మేర్ నుంచి దినకర్, అలాగే పూంచ్ సెక్టార్ నుంచి రాజు, జమ్మూ నుంచి చక్రి, అలాగే అమృత్సర్ నుంచి రాధాకృష్ణ, ఫిరోజ్పూర్ నుంచి శర్మ అందుబాటులో ఉన్నారు. ముందుగా జైసల్మేర్ దగ్గరికి వెళ్దాం. దినకర్ ఉన్నారు అక్కడ. దినకర్, అక్కడ ఏంటి సిచ్యువేషన్, ఎట్లా ఉంది?
Doğru bir şey.